హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి టాప్ మోడల్స్ ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 2500 అయితే దాని ఒక సెల్లింగ్ ప్రైస్ 2375 అయితే దాని ఒక లాస్ పర్సంటేజ్ ఎంత అని మనల్ని అడుగుతున్నారు. ముందు లాస్ పర్సంటేజ్ అడుగుతున్నారు కాబట్టి లాస్ పర్సంటేజ్ ఫార్ములా లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. లాస్ అంటే ఏంటంటే మనం 2500 కొన్నది 2375కి అమ్మామంటే మనకి లాస్ వచ్చినట్టే కదా అని ఫార్ములా. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 2500 కదా, సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకి 2375 అతను ఇచ్చారు. మనకి లాస్ పర్సంటేజ్ కావాలి. లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ అంటే నీకు ఏం చెప్పాను? సిపి మైనస్ ఎస్పి. సిపి వాల్యూ ఎంత? 2500 మైనస్ 2375 బై సిపి అంటే ఎంత మనకి 2500 ఇంటూ 100 కదా, రాసుకుంటాం. ఈ రెండు జీరోలకి పోయింది. అప్పుడు 2500 మైనస్ 2375, 10 మైనస్ 5 ఎంత? 5. అప్పుడు ఇక్కడ 9 ఉంటుంది. 9 మైనస్ 7 అంటే ఎంత? 2. అప్పుడు ఇక్కడ 4 ఉంటుంది. 4లోంచి 3 పోతే 1, 2 మైనస్ 2 0. ఇక్కడ 25 ఉంది. 25 1 జా 25 5 జా 125, 5 5 జా 25, 5 2 జా 10 ప్లస్ 2 12, 125. అంటే 5 1 జా 25, 1 జా 25, 5 జా అంటే ఎంత మనకు వచ్చింది? 5% అనేది లాస్ అనేది వచ్చింది. అంటే ఎంత? ఆప్షన్ ఏ. లాస్ పర్సెంట్ ఒకవేళ లాస్ ఇస్తే ఇలా చేస్తాం, ఒకవేళ ప్రాఫిట్ అని ఇస్తే ఫార్ములా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ అంటే ఎంత? ఎస్పి మైనస్ సిపి. ఈ క్వశ్చన్కి నేను లాస్ట్లో ఒక క్వశ్చన్ ఇచ్చాను, దానికి ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళకి ఇంకా ప్రాఫిట్ కానీ లాస్ పర్సెంటేజ్ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అది ఆన్సర్ చేసి కామెంట్లో చేయండి. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ బెనిఫిషియల్ ఫర్ అ కస్టమర్కి అనేది ఏది ఎక్కువగా లాభం వస్తుందని అన్నాడు. 5 కొంటే 3 ఫ్రీ, 5 కొంటే 6 ఫ్రీ, 2 డిస్కౌంట్స్ ఇచ్చారు, 10% అండ్ 5%. ఆప్షన్స్ అనేవి మనకి ఇచ్చారు కదా. మనకి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? బై 5 గెట్ 3 అని ఇచ్చారు కదా. మనం ఎన్ని కొంటే 5 కొంటే 3 ఫ్రీ, అంటే టోటల్ ఎంత మనకి 8. ఫస్ట్ కింద ఫ్రీగా ఎన్ని వచ్చినాయి మనకి 3 కదా, ఫస్ట్ 3 వేసుకుంటాం బై మొత్తం టోటల్ అన్ని మనకి 8 ఇంటూ 100 అనేది చేయాలి. అప్పుడు 4 2 జా 4 25 జా 25 3 జా ఎంత మనకి 75, కింద మనకి 2 మిగిలింది కదా, 2 వేసుకుంటాం. దానికి మనం డివైడ్ చేస్తే ఇలాగా 2 3 జా 6, 1 4 15, 2 7 జా 14, 1 అంటే పాయింట్ పెట్టుకుంటే 0, 2 5 జా 10 కదా, అంటే ఎంత ఆన్సర్ 137.5 అదని రాసుకుంటాం. ఇప్పుడు సెకండ్ అదే స్కీమ్ బై 5 గెట్ 6 అనేది ఎంత వస్తుందో చూద్దాం. మొత్తం టోటల్ ఎంత? 5 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 11. ఫ్రీగా ఎన్ని వస్తున్నాయి మనకి? 6 బై 11 ఇంటూ 100. మనకి 6 ఇంటూ 100 600 బై 11. ఇదిగో 11 5 జా 55, అప్పుడు ఎంత? 5 అనేది మిగిలింది, 0 అనేది కింద దించుకున్నాం. 11 4 జా 44, 6 అనేది వచ్చింది, పాయింట్ పెట్టుకుంటే 0, 11 5 జా 45 అంటే ఎంత వచ్చింది? 54.5 అనేది వచ్చింది. స్కీమ్ 3 ఏమిచ్చారు? 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 10% అండ్ 5%. ఎప్పుడైనా 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇలా ఇస్తే ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ XY బై 100 అనేది మనకి ఫార్ములా. మనకి ఏ డిస్కౌంట్స్ ఇచ్చారు? 10% అండ్ 5% కదా. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 10, y ఈజ్ ఈక్వల్ టు 5. 10 ప్లస్ వై మైనస్ x అంటే ఎంత? 10, y అంటే 5 బై 100. 10 ప్లస్ 5 అంటే ఎంత? 15, 5 1 జా 5 20 జర్ కదా. ఈ జీరోకి పోతే ఎంత? -1, కింద ఎంత మిగిలింది మనకి 2. అప్పుడు ఎల్సిఎం చేసుకుంటాం. ఎల్సిఎం ఎంత? 2. ఇది రావాలంటే 2 అంటే 15 2 జా 30 -1 అంటే 29/2. అంటే 29/2 అంటే ఎంత? 2 ఇంటూ 29. ఇప్పుడు ఎంత? 2 1 జా 2 0, 9 దించుకుంటాం, 2 4 జా 8, 1 పాయింట్ దించుకుంటే 2 5 జా 10 అంటే 14.5. దీంట్లో ఎక్కువగా ఎవరికి ఏది లాభం వస్తుంది? స్కీమ్ 2 కదా, ఓన్లీ స్కీమ్ 2 అనేది ఎక్కువగా లాభం వస్తుంది. ఎక్కడుంది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మోడల్ కూడా ఎక్కువగా అడుగుతున్నా చూడండి. ఈ శారీ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 10,490 రూపీస్ అయితే దాన్ని ఎంతకు అమ్మారు? 9,441. వాట్ ఈస్ ద డిస్కౌంట్? శారీ మీద ఎంత డిస్కౌంట్ వచ్చిందని అడుగుతున్నారు.
ఫస్ట్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. మనకి డిస్కౌంట్ వాల్యూ కావాలంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అని చేయాలి. ఫస్ట్ మనకి డిస్కౌంట్ కావాలి కాబట్టి ఫస్ట్లీ నేను ఏం చేశాను, మార్కెట్ ప్రైస్ ఎంత మనకి 10,490 ముందే రాసుకున్నాను. సెల్లింగ్ ప్రైస్ ఎంత 9,441 చేస్తే 10లో నుంచి 1 పోతే 9, 9లో నుంచి వెళ్ళినప్పుడు 8 కదా, 8లో నుంచి 4 పోతే 4, అప్పుడు 4లో నుంచి 4 పోతే 0, 10లో నుంచి 9 పోతే 1, 1049 అనేది మనకి వచ్చింది. కాబట్టి డిస్కౌంట్ పర్సంటేజ్ ఫార్ములా రాసుకున్నాం. డిస్కౌంట్ ఎంత వచ్చింది మనకి 1049 బై మార్కెట్ ప్రైస్ ఎంత మనకి 10,490 అది రాసేసుకున్నాను. తర్వాత ఇంటూ ఎంత ఉంది 100. మనం అబ్జర్వ్ చేస్తే ఈ జీరోకి పోయింది, ఇది సేమ్గా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేశాను. ఇంకా నాకు అది ఎంత మిగిలింది 10, అంటే ఆప్షన్ ఎంత మనకి బి. ఓకేనా, మీకు ఇందాక చెప్పాను కదా ఈ క్వశ్చన్ అనేది చేస్తే ఓన్లీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్ మొత్తం అంతా వచ్చేసినట్టే. ఇంపార్టెంట్ మోడల్స్ అనేది ఈజీగా చేసేయగలుగుతారు. చూడండి, ఈ మ్యాన్ బైస్ 15 ఆర్టికల్స్ ఫర్ 15 రూపీస్ అయితే 15 ఆర్టికల్స్ని 15 రూపాయలు కొన్నాడు. ప్రతిదాన్ని కూడా ఎంతకు అమ్మాడు, ఒకదాన్ని అంటే 15 ఆర్టికల్స్ అనేది 15 రూపీస్కి అనేది కొన్నాడు. అంటే ఒక ఆర్టికల్ ఎంతకి 1 రూపీస్కి అనేది కొన్నాడు. అయితే తను ఎంతకు అమ్మాడంట, 1 ఆర్టికల్ అనేది 1.23 పైసెస్కి అనేది అమ్మాడు. అప్పుడు అతనికి ఎంత లాభం వచ్చిందనేది చెప్పాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఆల్రెడీ నేను ఫార్ములా అనేది ఇచ్చాను కదా, అది చూసి చేయండి. థ్యాంక్ యూ సో మచ్.